మోకాళ్ళ నొప్పులు అంటే మేము 3 స్టేజెస్లో అంటామన్నమాట. మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్. అంటే కొంచెం మోస్తరుగా ఎక్కువగా ఉండడం, మరీ ఎక్కువగా ఉండడం. అయితే ఈ ట్రీట్మెంట్ అనేది ఈ స్టేజెస్లో మారుతూ ఉంటుందన్నమాట. మైల్డ్గా ఉన్నవాళ్ళు అన్ని పనులు చేసుకోవచ్చు, జెల్ కానీ పెట్టండి, మైల్డ్ పెయిన్ కిల్లర్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీస్ అవి వాడుకొని గడపడం అనమాట. అంటే రెస్ట్రిక్షన్ ఆఫ్ యాక్టివిటీస్ పెద్దగా ఏముండదు అనమాట. అయితే వేరే ఏమేమి కంట్రోల్లో చేసుకోవాలంటే షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, బరువు కానీ ఎక్కువగా ఉంటే బరువు దించుకోవాలి, బరువు కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇంకా వేరే ఏమైనా కోమార్బిడిటీస్ ఉన్నాయనుకోండి, బీపీ, థైరాయిడ్, అవన్నీ కంట్రోల్లో పెట్టుకోవాల్సి వస్తుంది. అయితే మోడరేట్ ఆస్టియోఆర్థరైటిస్, మోడరేట్ నీ పెయిన్స్ అనమాట. దీంట్లో వాపు కానీ ఉండవచ్చు, నొప్పి ఉంటుంది ఎక్కువగా, డిఫార్మిటీస్ ఏమి ఉండవు, కరకర అనేసి శబ్దం కానీ రావచ్చు, మైల్డ్ స్టిఫ్నెస్ కూడా ఉండవచ్చు, అంటే పూర్తిగా బెండ్ చేయలేకపోవచ్చు కూడా. అయితే ఈ స్టేజ్లో మనకు మోడరేట్ అన్నప్పుడు మోకాల అరుగుదల కొంతవరకే ఉంటుంది, అంటే నాట్ మోర్ దెన్ 50%. అదే అనమాట. ఆ టైంలో మనము మెడిసిన్స్ వాడుకోవడం, అంటే కాండ్రో ప్రొటెక్టివ్, కాండ్రో రిపరేటివ్ అనమాట. అంటే కార్టిలేజ్ని రిపేర్ చేయడానికిను కార్టిలేజ్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ మెడిసిన్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా వచ్చేసాయి. వారం 10 రోజులు వాడితే సరిపోదు, మీరు 4 to 6 months కానీ వాడాల్సి వస్తుంది. ఎక్సర్సైజెస్ చేయడం, అంటే ఈ స్టేజ్లో ఒకవేళ వాపు అనేది బాగా ఉందనుకోండి, అప్పుడు రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది కొన్ని డేస్ వరకు, 5 days కానీ 1 week కానీ. నీ బెండింగ్ ఎక్సర్సైజ్ చేయడం, ఎందుకంటే కొంచెం స్టిఫ్నెస్ కానీ ఉంటుంది, అది ఈ స్టేజ్లోనే మనం కంట్రోల్ చేసుకునేసేసి ఫుల్ బెండింగ్ చేసుకోవాల్సి వస్తుంది. అయిన తర్వాత క్వాడ్స్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం, అంటే ఈ క్వాడ్స్ మజిల్, థై మజిల్స్ ఉంది కదా, అది బిల్డప్ చేసుకుంటే మీరు నడక కానీ కుంటకుండా చక్కగా నడవగలుగుతారనమాట. ఈ స్టేజ్లో ఏమి చేయకూడదు అనంటే మెట్లు ఎక్కడం, దిగడం, అది ఎంతవరకు తక్కువ చేసుకుంటే అంత మంచిదండి. ఇది వాపు ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు నేలపైన కూర్చోవడం కష్టంగా ఉంటుంది, లేవడం కానీ కష్టంగా ఉంటుంది. వాపు తగ్గిన తర్వాత ఫ్లెక్సిబిలిటీ అన్నీ పెరిగిన తర్వాత ఎలా అయినా కూర్చోవచ్చు, ఈ నేలపైన కూడా కూర్చోవచ్చు. అయితే 3rd స్టేజ్ అరుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే 60-70% అరుగుదల ఉంటుంది. అంటే మోకాళ్ళు దగ్గర రావడం కానీ, లేదా బౌ లెగ్స్ అంటాం, మోకాళ్ళు దూరం పోవడం కానీ, ఈ 2 ఏదైనా ఉండొచ్చు. అయిన తర్వాత స్టిఫ్నెస్ కూడా ఎక్కువగా ఉంటుంది, అంటే పూర్తిగా బెండ్ చేయలేకపోతారనమాట. అయితే ఈ స్టేజ్లో ట్రీట్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మెడిసిన్స్ వాడుకుంటూ కూడా మళ్ళీ నొప్పి అనేది విపరీతంగా ఉందనుకోండి, నొప్పి వల్ల రాత్రి నిద్ర కూడా ఇబ్బంది అవుతుంది, ప్రతి అడుగు వేయడం కష్టంగా ఉందనుకోండి, ఆ స్టేజ్లో సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది. అయితే ఎక్స్రే తీసేసి చూస్తాము, దాంట్లో అరుగుదల చాలా ఉంది, 60-70% క్రాస్ అయిపోయింది. అయితే ఈ స్టేజ్లో మళ్ళీ ఎంత మెడిసిన్స్ వాడినా కూడా మనకు రికవరీ అంటూ వెనక్కి పోవడం అంటూ కుదరదు అనమాట. సర్జరీలో అంటే టోటల్ జాయింట్ రిప్లేస్మెంట్ కానీ ఇవన్నీ చేస్తాము. చాలా వరకు పెయిన్ అంటూ ఫుల్ కంట్రోల్ అయిపోతుంది, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, మీరు నడవడానికి కూడా ఈజీగా ఉంటుంది, మెట్లు ఎక్కడం దిగడం కూడా చాలా బాగుంటుంది అనమాట. అయితే ఈ స్టేజ్ని బట్టేసేసి మేము డిసైడ్ చేసేసేసి ఏమేమి మందులు వాడాలి, ఏ యాక్టివిటీస్ చేయాలి, అయిన తర్వాత ఏవి చేయకూడదు అనేసి ప్రిస్క్రైబ్ చేస్తామండి.